గద్దింపండి ఏంటో తెలుసా? నీవు బాగుపడాలని గద్దిస్తాడు. నువ్వు ఇలా పాట పాడాలి అమ్మా. పాట రాని వాళ్ళు మైక్ పక్కనట్టండి. ఇంకోళ్ళకి ఏమంటే దానికి అర్థం కొంతమంది ఒక ఫీల్ అయిపోతావు. ఎందుకు ఫీల్ అయిపోవాలి? అమ్మ వాయిద్యాలు వాయించడం లేదు, పక్కన పెట్టండి. అవి నేర్చుకోండి. ఎందుకు ఫీల్ అవ్వాలి? దైవజనుడు చెప్పినప్పుడు మీరు వినగలిగితే, మీరు లోపడగలిగితే జ్ఞానం అభ్యసించబడుతుంది. మాకు లేవడం మాకు వాక్యాలు చెప్పడం రాదు, ప్రార్థనలు చేయటం రాదు, ఏమండి వాయిద్యాలు వాయించటం రాదు, ఏమీ రాదు మాకు. ప్రారంభ దినాల్లో దైవజనులు కొట్టి గద్దించి కొట్టి మరీ నేర్పారు మాకు భక్తిని ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మనుషులతో సలహాలు ఇస్తేనే తట్టుకోలేరు. ఎందుకు సలహాలు ఇస్తున్నారు? ఎందుకు చెప్తారు? చెప్పకుండా అరే బాబు ఇది ముళ్ళకంపరా, ఇది ముళ్ళకంప అండి బాబు, ఈడు ముళ్ళకంప, వీడు ఏంటంటే మళ్ళీ తిరిగి మన మీద పడుతుంది, ఆ బెడ్డ తీసేలా లేస్తే మనకు ముఖం మీద చెదురుతుంది అని అనుకుంటే చెప్పడు దైవజనుడైనా ఎవరైనా. వీళ్ళు మారుతారు, వీరు క్రమపరచబడతారు. జ్ఞానము లేని వారిగా ఉండొద్దు, దేవుని వాక్యం పట్ల అశ్రద్ధగా ఉండొద్దు. ఇదే మాట, జ్ఞానం లేని గారు ఉండొద్దు, అశ్రద్ధగా ఉండదు చెప్పొచ్చు. కానీ ఆయన ఆవేదన ఎలాగుందో అలా చెప్పాలి. ఆయన ఆవేదన అదే. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నారు చూసారా, మీరు అన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదు.